ఉన్నది. ప్రియమైన దేవుని పిల్లారా, ఇప్పుడు ఆ యాజకుడు ఎవరయ్యా అంటే యూదా గోత్రములో, దావీదు వంశములో, యూదా గోత్రములో పుట్టినవాడు యేసు ప్రభువారు. ఆయనను గురించి మొదటి వచనాన్ని మనం చదువుదాం. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచూ ఉన్న అబ్రహామును ఎవరికి కలుసుకుని ఆశీర్వదించను, ఎవరికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చను, ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైనా మెల్కీషెదెకు నిరంతరం యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టు షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేని వాడును, తల్లి లేని వాడును, వంశావళి లేని వాడును, జీవిత కాలమునకు జీవనకు అంతమైన లేనివాడై ఉండి దేవుని కుమారుని పోలి ఉండెను. ఈయన యేసుక్రీస్తు. ఈయన ఇప్పుడు యాజక ధర్మాన్ని, యాజకత్వం చేయటానికి ఆయన మన కొరకు ఈ లోకములోనికి వచ్చి ఉంటున్నాడు. ఆయనను గురించి మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రియమైన దేవుని పిల్లారా చూడండి, ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో 26వ వచనము 27వ వచనాన్ని మనము చూకుందాం. పవిత్రుడును నిర్దోషియు నిష్కలంకుడు పాపులో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఆకాశం కంటే మిక్కిలి హెచ్చించిన వాడనై ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. చూడండి, లేవీలంతా అయిపోయింది. ఇప్పుడు ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయనకున్న విధానం మనము ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఇప్పుడు మనకు సరిపోయిన వాడు, నిరంతరానికి ఉన్నవాడు ఆయన యాజకుడు. నిరంతరంగా చూడండి అదే అధ్యాయంలో మనకు కనపడేది ఏంటంటే ఇదో 18వ వచనం 17-18 ఆ ధర్మశాస్త్రము దేనిని చేయలేక గనక ముందియబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందున అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను. దాని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచూ ఉన్నాము. మరియు ప్రమాణం లేకుండా యేసు యాజకుడు కాలేదు గనుక మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపరిగా వాడైతే ప్రమాణం లేకుండా యాజకులందరూ ఈయన నీవు నిరంతరము యాజకుడు ఎందువని ప్రభు ప్రమాణం చేసెను, ఆయన పశ్చాత్తాపడును అని ఈయనతో చెప్పిన వాని వలన ప్రమాణపూర్వకంగా యాజకుడు ఆయను. మరియు ఆ యాజకులు మరణం పొందుట చేత ఎల్లప్పుడూ సాధ్యం కానందున అనేకులైరి. ఈయన నిరంతరం ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడు ఆయను. ఈయన నిరంతరము యాజకుడై ఉంటాడు, మార్పు లేని ఈయన ఇప్పుడు ఆత్మ సంబంధమైన విషయాల్లో యాజకుడు. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే యాజక ధర్మము మార్చబడినది. యాజక ధర్మం మార్చబడిందంటే ఏమేం మార్చబడుతున్నాయి, ఏమేమి అవుతున్నాము అని మనం ఆలోచన చేస్తే ఇప్పుడు మనము పేతురు రాసిన పత్రికలో ఒక శ్రేష్టమైన మాటను మనం చూడాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 9వ వచనాన్ని మనం చూడాలి. 9వ వచనం పేతురు రాసిన మొదటి చూడకపోయినను 9వ వచనం మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము
ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఇప్పుడు ఆలోచించు. ఆయన నిరంతర యాజకుడు, నిరంతరమైన రాజు. ఆయన ఇప్పుడు ఆయన రక్తములో కడగబడిన వారము, ఆయన గుణాతిశయాలను ప్రచురం చేసే వారము. మనమందరం ఎవరము? ఇప్పుడు రాజులైన యాజక సమూహము. రాజరికం మనకే ఉంది, యాజకత్వం మనకే ఉంది. దేవుని సొత్తైన ప్రజలం మనం. అయినా మనము క్రీస్తు ప్రభుల వారు ఏదైతే చెబుతాడో ఆ మాట ప్రకారమే మనము చేయాల. యేసు ప్రభువారు ప్రధాన యాజకత్వంగా వచ్చిన తర్వాత ఏం చేశాడు? ఇప్పుడు యాజక ధర్మాన్ని మార్చాడు. యాజక ధర్మాన్ని మార్చాడంటే ఇప్పుడు ఇక్కడ చాలా రకాలతో ఉంది. సమస్య అంతా ఇక్కడే ఉంది. యాజక ధర్మం మార్చబడదంటే మనమేమనుకో, బళ్ళు లేవు, నైవేద్యం లేదు, అంతేనా? బలులు లేవు, నైవేద్యం లేదు, ఇంకేం లేవు? హోమము లేదు, ఇంకేం లేవు? ఇంకేం లేవు? ఏం లేవు.